ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రాము, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయగలరు. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ప్రస్తుతానికైతే వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు అయినటువంటి జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు సంబంధించి ఎప్పుడు విడుదల అవుతున్నది, రూములు 300 రూపాయల దర్శన టికెట్లు అన్నది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇంకా ప్రస్తుతానికైతే అఫీషియల్గా ఏమీ ప్రెస్ రిలీజ్ అయితే రాలేదు. దయచేసి మరొక 3-4 రోజులు మీరంతా వెయిట్ చేయాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఎందుకు అంటే మరొక 3-4 రోజుల్లో మనందరికీ కూడా కొత్త సంవత్సరం మార్చ్ నెలకు సంబంధించి అన్ని రకం దర్శనం టికెట్లు విడుదలవుతాయి. దానికి సంబంధించి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ మనకు ఒక 2-3 రోజుల్లో వస్తుంది. వీటితో పాటు ఖచ్చితంగా ఈవో మీటింగ్ అవుతుంది కాబట్టి ఈ 4 రోజుల్లో దీనికి సంబంధించి కూడా అప్డేట్ మనకి రాబోతుంది. ఏమాత్రం కంగారు పడొద్దు. చాలామంది నన్ను అడుగుతున్నారు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు విడుదల అనేది చాలా లేట్గా చెప్తున్నారు. గత ప్రభుత్వం వాళ్ళైతే మనకు 1 నెల ముందుగానే విడుదల చేసి ఇంత టెన్షన్ మమ్మల్ని పెట్టలేదు అంటున్నారు. సో ఇట్లాంటి వాటికి కాంట్రవర్షియల్ ప్రశ్నలకి నేనేమి సమాధానం చెప్పలేనండి. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మనందరికీ కూడా ఖచ్చితంగా ఏమైనా అడిషనల్ బెనిఫిట్లు ఇవ్వాలనుకుంటుంది కాబట్టే వాటి గురించి చర్చించి తగు జాగ్రత్తలు తీసుకొని వాటి సదుపాయాలు ఏమన్నా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చూసుకొని వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో దయచేసి వెయిట్ చేయండి. 3-4 డేస్లో ఏదైనా ఒక అప్డేట్ అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది. ఇక ప్రస్తుతానికైతే ఇక్కడ తిరుపతిలో అయితే వర్షం పడడం లేదు. తిరుమల కొండపైన సన్న జల్లులు అయితే పడుతున్నాయి. బాగా చలిగా అయితే ఉంది. నిన్నంతా కూడా వర్షం పడింది. ఈరోజు ఉదయం నుంచి తిరుపతిలో పడట్ల, తిరుమలలో పడుతుంది. ఓకేనా? మరి ఇంకా ప్రశ్నల్లోకి వెళ్దామా? భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి తారక్ అంజలి గారు అడిగారు, మేడం 300 రూపీస్ టికెట్స్ ఆఫ్లైన్లో ఇస్తారా? కింద తిరుపతిలోనే ప్లీజ్ చెప్పండి. జాన్లో మా బ్రదర్కి దర్శనం టికెట్స్ 300 ఉన్నాయి, నాకు లేవు. ప్లీజ్ హెల్ప్, హౌ టు గెట్ 300 రూపీస్ టికెట్స్ ఇన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఇన్ జాన్ మంత్, ప్లీజ్ హెల్ప్ అని అన్నారు. ఉన్నాయండి, మీరేమి కంగారు పడద్దు. భక్తులందరికీ కూడా ఈ ప్రశ్న మీ అందరికీ ఉపయోగపడే సమాధానం అన్నమాట. ఈ నెల డిసెంబర్ 25వ తారీఖున ఉదయం 10 గంటలకు జనవరి నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తిరుపతిలోని అలిపిరి గోశాల దగ్గర ఉదయం 9 నుంచి 11 గంటలకి ఈ హోమము అయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ టికెట్ని స్కాన్ చేయించుకొని తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్లో 300 రూపీస్ క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ హోమం బెనిఫిట్టే అది. ఇక్కడ హోమం చేయించుకుంటే కొండపైన దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరికైనా కుటుంబ సభ్యుల్లో దర్శన టికెట్ దొరకక మేము మా కుటుంబ సభ్యులతో కలిసి మేము వెళ్ళాలనుకుంటున్నామన్న వారు జనవరి నెలకి సంబంధించి ఈ విధానం ద్వారా మీరు బుక్ చేసుకోండి. ఓకేనా? ఇది ఒక్కటే ఒక అవకాశము, 300 రూపీస్ తిరుపతిలో. ఓకేనా? ఒకవేళ తిరుమల కొండపైన అనుకోండి, అశ్విని హాస్పిటల్ ఉన్నది. ఈ అశ్విని హాస్పిటల్లో ఒకరోజు ముందు వెళ్ళి మనము బ్లడ్ డొనేట్ చేస్తే కూడా మీకు 300 రూపీస్ దర్శనం కల్పిస్తారు. అలాగే ఆఫ్లైన్లో ఈ హోమం టికెట్లు మీకు కావాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం 8 గంటలకల్లా ఎవరు ముందుగా వస్తే ఫస్ట్ 50 మెంబర్స్కి ఆఫ్లైన్లో ఈ హోమం టికెట్లు ఇస్తారు. డైలీ ఇస్తారు. ఇదైతే 1 మంత్ బిఫోర్ అవసరంలే. ఈరోజు వచ్చి ఈరోజే ముందుగా మీరు ఈ హోమం టికెట్లు తీసుకొని 50 మంది ఈ టికెట్లు తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి 2 టికెట్లు ఇస్తారంటే 100 మందికి ఆఫ్లైన్లో ఈ హోమం టికెట్లు దొరికితే మీరు ఆఫ్లైన్లో 300 రూపీస్ దర్శన టికెట్లు పొందిన వాళ్ళు అవుతారు. ఇది ఒక్కటి ఆఫ్లైన్లో మార్గం అన్నమాట. ఇక నేను చెప్పిన విధంగా ఆన్లైన్లో అయితే 1 మంత్ బిఫోర్ బుక్ చేసుకోండి. ఆఫ్లైన్లోనైతే మీరు ఈ హోమం టికెట్లు తీసుకోండి, లేదా అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేయండి. ఇంతకు మించి మరో మార్గం అయితే లేదు. ఇక మరొక ప్రశ్న సునీత తాళం గారు అడిగారు, మ్యామ్ ఎన్ఆర్ఐ వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలి? ఎవరైనా కూడా 2 రకాలుగా బుక్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐస్ ఒకటి ఆన్లైన్ బుకింగ్ ద్వారా ప్రతి నెల కూడా 3 నెలలకు ముందుగానే దర్శన టికెట్లు విడుదల చేస్తారు కాబట్టి మీరు మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసి దర్శనం టికెట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోండి. ఒకవేళ ఆఫ్లైన్లో డైరెక్ట్గా రావచ్చు మీరు తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర. ప్రస్తుతానికైతే మరలా వారు మార్చొచ్చు ఆ ప్లేస్ అనేది. ప్రస్తుతానికైతే VQC 1 దగ్గర మీరు వెళ్ళి హ్యాపీగా మీ యొక్క పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ ఉంటుంది కదా, 30 డేస్ లోపల, కొన్ని సందర్భాల్లో 45 డేస్ కూడా వారు అలౌ చేస్తున్నారు. 30 డేస్ లోపల మీరు
స్టాంపింగ్ ఉన్నటువంటి మీ పాస్పోర్ట్ కనుక వాళ్ళకి చూపిస్తే ఒక అప్లికేషన్ ఇస్తారు. అక్కడ ఆ అప్లికేషన్ మీరు ఫిలప్ చేసిన తర్వాత డైరెక్ట్గా 300 రూపీస్ ఇచ్చి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికీ మరొక విషయం చెప్తున్నాను. ప్రతి నెల కూడా హోమం టికెట్లు ఒక నెల ముందుగా విడుదలైనప్పుడు రోజుకి 300 అంటే నెల మొత్తం మీద ఒక 6000 మందికి ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ దొరుకుతుంది. అలాగే తిరుమల కొండపైన చూడండి, ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నా, రోజుకి 1500 నుంచి 3000 రూములు అనేవి ఆఫ్లైన్లో విడుదల చేస్తారు. చూడండి, ఈరోజు 1011 విడుదల చేశారు 50-100 రూపాయలవి. అట్లా ప్రతిరోజు విడుదల చేస్తారు. ట్రై చేయండి సిఆర్ఓ ఆఫీస్లో. అలాగే మూడో పాయింట్ ఏమిటి, నేను చెప్తున్నా కదా, ఎన్ఆర్ఐ వాళ్ళు, మిలిటరీ వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వీక్యూసీ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ నింపి మీరు తీసుకోండి. ఇంకా సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా మీకు ఆఫ్లైన్లో టికెట్లు ఏమి ఇవ్వరండి, ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఆఫ్లైన్లో కావాలంటే అందరితో పాటు సర్వదర్శన్ టోకెన్లు ఇస్తారు కదా తిరుపతిలో, హ్యాపీగా ఆ సర్వదర్శన్ టోకెన్లు అయినా తీసుకోండి, లేదా ఆన్లైన్లో అయినా మీరు 300 రూపాయలు బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. సీనియర్ సిటిజన్ అంటే ఆ కోటాలోనే వెళ్ళాలి, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళంటే ఆ కోటాలోనే వెళ్ళాలని ఎక్కడ లేదండి. మీరు అందరితో పాటు అన్ని రకాల టికెట్లు బుక్ చేసుకొని కూడా మీరు వెళ్ళవచ్చు. ఓకేనా? ఇంకా రాబోయే జనవరి, ఫిబ్రవరి వీటన్నిటికి సంబంధించి టికెట్లు అన్నీ కూడా అన్ని రూములతో సహా అయిపోయినాయి. వయోవృద్ధులు, వికలాంగుల కోట మొత్తం అన్నీ అయిపోయినాయి. జనవరి, డిసెంబర్ అన్నీ కూడా. ఓకేనా? ఫిబ్రవరి దాకా మొత్తం అయిపోయినాయి. మీకు ఉన్నటువంటి అవకాశం కేవలము జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశి 300 రూపీస్ టికెట్లు, ఇప్పుడు రాబోతున్నటువంటి మార్చ్ నెల దర్శన టికెట్లు మాత్రమే. ఓకేనా? అర్థమవుతుందా? డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ప్రతిరోజు కూడా సర్వదర్శనం టోకెన్లు పబ్లిక్కి, పిలిగ్రిమ్స్కి, భక్తులకు రోజుకి 11,000 టోకెన్లు ఈరోజు కోటా ఇస్తారు. కొన్ని సందర్భాల్లో 15,000 కూడా ఉంటుంది. రేపటి టోకెన్లు 7,000 కూడా ఒకరోజు ముందుగానే ఇస్తారు. తిరుపతి దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఉంది కదండి, ఇక్కడ మనకు దాని ఎదురుగా విష్ణు నివాసంలోనైనా, బస్ స్టాండ్ దిగితే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోనైనా, అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. శ్రీవారి నడక మార్గం వారికి అయితే రోజుకి 3,000 టోకెన్లు ఇస్తారు. వీకెండ్లో అయితే 4,500 కూడా ఇస్తారు. ఓకేనా? ఇవన్నీ ఉచిత టోకెన్లు అనమాట. మేము ఈ కష్టాలన్నీ పడలేము, మేము ఈ టికెట్ల గోల మాకు అర్థం కాదు, మేము ఏమి చేయలేము అంటే కొండపైకి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా ఎప్పుడైనా ఫ్రీ దర్శనానికి క్యూ లైన్లోకి వెళ్ళిపోయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా అండి? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ధన్యవాదాలు.